ఒక చిన్న సామెత, కాని ఆ ఒక్క సామెత ఒక రాజును నిద్రలేకుండా చేసింది, ఒక మంత్రి ప్రాణాలను తీసింది, చివరికి ఒక రాజ్యం తలరాతనే మార్చేసింది. ఆ సామెతే మోసం చేసినోని కాలే గుంతలోకి. ఇంతకీ ఈ మాటల వెనుక దాగి ఉన్న ఆ భయంకరమైన కలేంటో తెలుసుకుందామా? కథ ఒక రాజు ఒక సాధువుతో మొదలవుతుంది. రోజుల తరబడి మౌనంగా ఉన్న ఆ సాధువు వెళ్ళిపోతూ రాజుతో అన్న ఒకే ఒక్క మాట ఇది. చూట్టానికి చాలా మామూలుగా అనిపిస్తోంది కదూ, కాని ఈ ఒక్క వాక్యమే ఒక సామ్రాజ్యాన్ని ఎలా అతలాకుతలం చేసిందో చూద్దాం. సరే, మొదటి భాగం రాజుకి వచ్చిన చిక్కు ప్రశ్న. సాధువు చెప్పిన మాటలు రాజుగారికి ఒక పెద్ద చిప్పు ప్రశ్నలా ఎలా తయారయ్యాయో చూద్దాం. కథలోకి వెళ్తే ఓ మంచి రాజుగారు ఉండేవారు. ఆయన రాజ్యానికొక సాధువు వస్తే వారం రోజులపాటు ఎంతో భక్తిగా సేవలు చేశారు. కాని ఆ సాధువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక వెళ్ళిపోయేటప్పుడు రాజుగారు బ్రతిమాలారు, స్వామీ, దయచేసి ఒక్క మంచి మాట చెప్పి వెళ్ళండి అని. అప్పుడు సాధువు ఆ సామెత చెప్పి వెళ్ళిపోయారు. అంతే, రాజుగారికి బుర్ర తిరిగిపోయింది. దాని అర్థమేంటో ఎవ్వరికీ తెలియట్లేదు. పండితులను, మంత్రులను, రాజ్యంలో కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు. ఊహూ, ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం దొరకక పాపం ఆ రాజుగారికి అదొక మానసిక వ్యాధిలా మారిపోయింది. అన్నం తిండం మానేశారు, నీళ్లు తాగడం మానేశారు. ఎప్పుడూ అదే ఆలోచన. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఇక చేసేది లేక రాజు ఒక సంచలన ప్రకటన చేశారు. ఎవరైతే ఆ సామెతకు సరైన అర్థం చెబుతారో వారికి తన రాజ్యంలో సగభాగమిచ్చేస్తానని దండోరా వేయించారు. ఆలోచించండి, ఒక సామెత కోసం ఏకంగా సగం రాజ్యమా? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి మనమర్థం చేసుకోవచ్చు. ఇక రెండో భాగం మంత్రికి దొరికిన సమాధానం. రాజుగారి సమస్య ఇప్పుడు మంత్రి మెడకు చుట్టుకుంది. ఈ సమాధానం కోసం వెతుకులాట ఒక ప్రాణసంకటంగా ఎలా మారిందో చూద్దాం. రాజుగారు మంత్రికి సరిగ్గా నెల రోజులు గడువిచ్చారు. ఆ లోపు సమాధానంతో రాకపోతే మరణశిక్ష తప్పదని తేల్చి చెప్పేశారు. ఇంకేముంది, ప్రాణభయంతో మంత్రి గుర్రంమీద దేశాటనకు బయల్దేరాడు. అలా వెతుకుతూ ఉండగా సరిగ్గా 11వ రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పటికే ప్రాణభయంతో చిరాకుతో ప్రయాణిస్తున్న మంత్రికి దారి మధ్యలో ఒక పిల్లాడు గుంత తవ్వుతూ కనిపించాడు. అది చూడగానే మంత్రికి ఇంకా కోపం వచ్చింది. హే పిల్లడా, దారి మధ్యలో గొయ్యి తవ్వుతావేంటి? ఎవరైనా పడితే వాళ్ల గతేంటి అని గట్టిగా అరిచాడు. ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా, ఎందుకు పడతారు సామీ, మోసం చేసినోని కాలే గుంతలోకి అని సమాధానమిచ్చాడు. ఆ మాట వినగానే మంత్రికి ఒంట్లో వణుకు పుట్టింది. రాజ్యం మొత్తం వెతుకుతున్న సమాధానం ఈ చిన్నపిల్లాడి నోటివెంట రావడమా? మంత్రి వెంటనే గుర్రం దిగి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, దీని అర్థం చెప్పు అని బ్రతిమాలాడు. కాని ఆ పిల్లాడు చాలా తెలివైనవాడు. మంత్రి ఆతృతను గమనించి దీని వెనుక ఏదో పెద్ద కథ ఉందని పసిగట్టాడు. అందుకే నాకిప్పుడేమీ గుర్తురావట్లేదు అని చెప్పి తెలివిగా మంత్రితోపాటు వాళ్ళింటికి వెళ్లడానికి ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు కథలో అస్సలైన మలుపు, మంత్రి పన్నిన మోసపు వల. కథ మంత్రి ఇంటికి చేరింది. ఇక్కడ నమ్మకం పుడుతుంది. కాని అదే నమ్మకం ఒక భయంకరమైన మోసానికి ఎలా పునాది వేసిందో చూద్దాం. మంత్రి ఆ పిల్లాడిని 10 రోజులపాటు సొంత కొడుకులా చూసుకున్నాడు. అతని నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాడు. ఇక గడువు చివరి రోజు రాత్రి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని, నాయనా, నువ్వు ఈరోజు రాత్రికి దీని అర్థం చెప్పకపోతే రేపు ఉదయం రాజుగారు నన్ను చంపేస్తారు అని ఎంతో దీనంగా అడిగాడు. ఆ పిల్లాడి మనసు కరిగిపోయింది. చివరికి ఆ సామెత వెనుకున్న రహస్యాన్ని మొత్తం చెప్పేశాడు. ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే మంత్రి బుద్ధి మారింది. అతనిలో దురాశ పుట్టుకొచ్చింది. అర్ధరాజ్యం తన కొడుకుకి దక్కాలి. ఈ రహస్యం ఇంకెవ్వరికీ తెలియకూడదు. అంటే ఈ పిల్లాడు బతికి ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. చూడండి, కృతజ్ఞత అనేది ఎంత తొందరగా క్రూరత్వంగా మారిపోయిందో. వెంటనే ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఊరి చివర పొలంలో ఉన్న ఒక బావి దగ్గరికి ఆ పిల్లాడిని కొలతలు తీసుకోమని పంపించాడు. కాని అంతకంటే ముందే అక్కడ 2 మనుషుల్ని పెట్టి, బావిలోకి ఎవరు దిగినా సరే వాళ్లమీద పెద్ద పెద్ద రాళ్లు వేసి చంపేయండి అని చెప్పి డబ్బు ఇచ్చాడు. ఇదొక పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్. మంత్రి ప్లాన్ పక్కాగా ఉన్నా విధి తన తీర్పును మరోలా రాసింది. ఇప్పుడు మనం కథలోని చివరి అత్యంత విషాదకరమైన అంకానికి చేరుకున్నాం. మంత్రి ప్లాన్ ప్రకారమే ఆ అమాయక పిల్లాడు చావు దగ్గరికి
అంటే ఆ బావి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతా తననుకున్నట్టే జరుగుతోందని మంత్రి అనుకుంటున్న క్షణంలో విధి తన ఆటను మొదలుపెట్టింది. సరిగ్గా దారి మధ్యలో మంత్రి కొడుకు ఎదురుపడ్డాడు. విషయం తెలుసుకుని, అయ్యో, నీకు కొలతలు సరిగ్గా తెలియవు కదా, నేను వెళ్తానులే, నువ్వీ సంచి తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆ పిల్లాడిని వెనక్కి పంపించి తను బావి దగ్గరకు బయల్దేరాడు. ఇక్కడే కథ మొత్తం తిరిగిపోయింది. మంచి చేద్దామనుకున్న ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో చూడండి. ముందుగా మంత్రి కొడుకు బావిలోకి దిగాడు. చీకట్లో వాళ్ళెవరో గుర్తుపట్టని హంతకులు మంత్రి చెప్పిన పని పూర్తిచేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. కొంతసేపటికి పిల్లాడు ఇంటికి తిరిగి రావడం చూసి మంత్రికి గుండె ఆగినంత పనైంది. పిచ్చివాడిలా పొలంవైపు పరిగెత్తాడు. కొడుకు కనిపించకపోయేసరికి తానే బావిలోకి దిగాడు. దూరంగా పొంచి ఉన్న హంతకులు ఇంకెవరో వస్తున్నారననుకుని మంత్రిని కూడా చంపేశారు. చూశారా, తను తవ్విన గోతిలో తన కొడుకుతో పాటు తాను పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన మంత్రి రెండో కొడుకు అక్కడ జరుగుతున్న దారుణాన్ని చూశాడు. పారిపోతున్న హంతకుల్లో ఒకణ్ణి పట్టుకుని రాజుగారి ముందు నిలబెట్టాడు. ఇక విచారణలో వాడు జరిగిన నిజం మొత్తం కక్కేశాడు. మంత్రి పన్నిన మోసం, కుట్ర, దురాశ అన్నీ రాజుగారికి తెలిసిపోయాయి. ఇప్పుడు ఆ సామెతకు అసలైన అర్థమేమిటో అందరికీ స్పష్టంగా తెలిసొచ్చింది. ఇతరులను మోసం చేయడానికి మనం ఒక గొయ్యి తవ్వితే చివరికి ఆ గోతిలో పడేది మనమే. మంత్రి ఏ సామెతకు అర్థం తెలుసుకోవాలని ప్రాణాలు పణంగా పెట్టాడో చివరికి తానే ఆ సామెతకు సజీవ ఉదాహరణగా మారిపోయాడు. రాజు ఆ పిల్లాణ్ణి పిలిపించి జరిగిందంతా అడిగితే వాడు చాలా ప్రశాంతంగా, మహారాజా, నేను మంత్రిగారికి ముందే చెప్పాను, ఇదంతా ఆయన కర్మ అని అన్నాడు. ఆ చిన్న పిల్లాడి మాటల్లో ఎంతో పరిపక్వత కనిపించింది. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయమైంది. ఆ సామెతకు అర్థం కేవలం మాటల్లో లేదు, అది జీవితంలో జరిగిన సంఘటనల ద్వారానే అనుభవంలోకి వస్తుందని తెలుసుకున్నారు. సాధువు చెప్పిన మాటల వెనుకున్న అసలైన సత్యం అదే. ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. మోసం అనేది చివరికి ఎవరిని నాశనం చేస్తుంది? మోసపోయినవాళ్లనా లేక మోసం చేసినవాళ్లనా? ఆలోచించండి.